రొమాంటిక్ ఎమ్మెల్యే ఎపిసోడ్ 16. పెళ్ళయింది, ఇక శోభనమే. ఆది ఆద్యతో వీడియో గురించి చెప్తూ, నీ ఫ్రెండ్ పరువు బజార్న పడకూడదంటే, ఆమె బలవంతంగా తన ప్రాణం తీసుకోకూడదు అంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి అని అన్నాడు ఆది. పిచ్చి పిచ్చిగా ఉందా? నువ్వు ఏది చెప్పినా నమ్మడానికి నేను వెర్రిదానిలా కనిపిస్తున్నానా అని కోపంగా అడిగింది. కూల్ పంతులమ్మా, నువ్విలా రియాక్ట్ అవుతావనే వీడియో కూడా తెచ్చా. ఇప్పుడు ఆ వీడియో చూడ్డం నీకు ఓకే అంటే ప్లే చేయడానికి నాకేం ప్రాబ్లం లేదు అని పురుషోత్తం పంపిన వీడియోని ఓపెన్ చేశాడు ఆది. ప్లే చేసిన 5 సెకండ్లకే హద్దులు దాటిన రితిమని చూసి స్టాప్ ఇట్ అని అరిచి కళ్ళు మూసుకుంది ఆద్య. అందుకే చెప్పా ప్రైవేట్ వీడియో అని. ఇది సోషల్ మీడియాని షేక్ చేయకముందే నీ మెడలో ముడుములు వేయించుకో అని అన్నాడు. ముందు ఆ వీడియో డిలీట్ చేయి, ఇలాంటి బ్లాక్ మెయిలింగ్స్ తో నన్ను పెళ్లి చేసుకోలేవు అని అంది ఆద్య. అబ్బా, నువ్వు చెప్పగానే చేసేస్తా, మరి ముందు పెళ్లి తర్వాత ఏదైనా అని అన్నాడు ఆది. నేనీ పెళ్లికి చచ్చినా ఒప్పుకోను అని కోపంతో బుసలు కొడుతూ అంది ఆద్య. ఈ పెళ్లికి నువ్వు ఒప్పుకోకపోతే నువ్వు చావవు బేబీ, నీ ఫ్రెండ్ చస్తుంది. నిన్ను చంపుకుంటే నేనెవరితో బ్రతకాలి అని అన్నాడు ఆది. అది ఒక ఆడపిల్ల జీవితం, నీకర్థమవుతుందా అని అడిగింది ఆద్య. సో వాట్, నాకు కావలసింది నాకు దక్కే వరకు ఎవరు ఏమైపోయినా నాకు పర్లేదు అని అన్నాడు ఆది. అందుకే నువ్వంటే నాకు అసహ్యం అని చీదరించుకుంటూ చెప్పింది ఆద్య. ఏం పర్లేదు, ముందు మాటలాపి తాళి కట్టించుకో, లేదా నీ డెసిషన్ వల్ల నీ ఫ్రెండ్ చస్తుంది, ఆ గిల్టీతో నువ్వు బ్రతకాలి అని అన్నాడు ఆది. నాకు కొంచెం టైం కావాలి అని అడిగింది ఆద్య. మెలికలు పెట్టడానికి ఏం లేదు పంతులమ్మ, 2 నిమిషాల్లో పెళ్లి ముహూర్తం, తాళి సిద్ధం, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు సిద్ధం. నువ్వు 120 సెకండ్స్కి 1 సెకండ్ లేట్ చేసినా ఈ వీడియోని పోస్ట్ చేసి ప్రమోట్ చేయడానికి ఒక టీం రెడీగా ఉంది, ఇక నీ ఇష్టం అని బెదిరించాడు ఆది. ఒకవైపు పగ, ఒకవైపు తన ఫ్రెండ్ ప్రాణం. ఎటువైపు నిర్ణయం తీసుకోవాలో తెలియక ఆలోచిస్తూ, నా పగని తీర్చుకోవడానికి ఎన్నో ఛాన్సులు వస్తాయి, ప్రాణం పోతే మళ్లీ రాదు అని మనసులో అనుకుని చివరి క్షణాన సరే పెళ్లి చేసుకుంటా అని ఒప్పుకుంది ఆద్య. ఆద్య ఏంటో తెలిసిన ఆది పెద్దగా ఆశ్చర్యపోలేదు. వెంటనే ఫోన్లో మంత్రాలు ఆన్ చేసి పాకెట్లో ఉన్న తాళి తీసి ఆద్య మెడలో 3 ముళ్ళు వేసేశాడు. ఆద్యకి అది బొమ్మల పెళ్లిలా ఉంది. ఆది ఎందుకు పట్టుబట్టు పెళ్లి చేసుకున్నాడో ఆద్యకి ఇంకా అర్థం కాలేదు. ఆదిది ప్రేమ కాదు, పంతమని మాత్రమే ఆద్యకి అర్థమైంది. ఇక రిత్విక్, ఆద్య తిరిగి ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్న టైంలో ఆ ఇంటి నుండి బయటకొస్తున్న వంశీ కనిపించాడు. ఈ సాల్తీ ఎవరో బంగారు ఇంటి నుండి వస్తున్నాడు అని అనుకుంటూ చూశాడు. అనుకోకుండా తల ఎత్తిన వంశీకి ఆ ఇంటినే తదేకంగా చూస్తున్న రిత్విక్ కనిపించాడు. వీడెవడు ఈ ఇంటి వైపే చూస్తున్నాడు అని అనుకుంటూ ఆఫీస్కి స్టార్ట్ అయ్యాడు వంశీ. బొమ్మలా నిలబడ్డ ఆద్యని చూసి, పెళ్లితో పాటు ఫస్ట్ నైట్ కూడా అరేంజ్ చేయనా అని అడిగాడు ఆది. చెప్పు తెగుద్ది అని కళ్ళెర్ర చేసింది ఆద్య. బాగా మండినట్టుంది, కిలికితే ఎత్తడే నాకు అని ఆది అనుకుంటూ ఉండగా, ముందు ఆ వీడియో డిలీట్ చెయ్యి, నీ దగ్గరే కాదు నీకు పంపిన వాడి దగ్గర కూడా ఆ వీడియో ఉండకూడదు అని వార్నింగ్ ఇచ్చి ఆద్య వెళ్ళిపోతుంటే, హలో పంతులమ్మ, వీడియో డిలీట్ చేయమని వెళ్ళిపోతున్నావు, తాళి కట్టిందెందుకు? నీ ఇంటికి నువ్వు, నా ఇంటికి నేను పోడానికా? నా ఇంటికి నువ్వు రాడానికి అని అన్నాడు ఆది. 2 మనసులను ముడివేసే 3వ ముడే పెళ్ళంటే. నా మనసుతో పనిలేకుండా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి కట్టిన ఈ తాళికి నా దగ్గర విలువలేదు అని అంది ఆద్య. కానీ ఈ వీడియోకుందిగా, నువ్వు నాతో వస్తున్నావు అంతే, నీ ఫ్రెండ్ కోసం నువ్వు తగ్గాలమ్మా అని అన్నాడు ఆది. ఆద్య అసహనంగా ఆది కారులో కూర్చుంది. ఒక ప్రాణం విలువ తనకి తెలుసు కనుకే ఆ ప్రాణం నిలపటానికి తన జీవితాన్ని పనంగా పెట్టింది ఆద్య. ఆది వాళ్ళ నానమ్మకి నేరుగా ఫోన్ చేసి పెళ్లి విషయం చెప్పాడు. ఆది ఇంటికి వెళ్లేసరికి గుమ్మం దగ్గర నిల్చున్న సీతా మహాలక్ష్మి గారు ఆదిని చూసి, అమ్మా ఏదిరా అని అడిగారు. ఆది పక్కకి తప్పుకోగానే తల తిప్పి ఎటో దిక్కులు చూస్తున్న ఆద్య కనిపించింది. ఆద్యను చూసి, మహాలక్ష్మిలా ఉన్నావ్ అని మెటికలు విరిచింది సీతా మహాలక్ష్మి. బదులుగా ఒక నవ్వు నవ్వినట్టుగా ప్లాస్టిక్ నవ్వు నవ్వి ఊరుకుంది ఆద్య.
తనకి చెప్పకుండా కొడుకు పెళ్లి చేసుకున్నాడు అనే కోపంతో ఆది వాళ్ళ అమ్మ తన రూమ్ గడియ పెట్టుకుని లాక్ చేసుకుంది. బయటికి రాలేదు. సీతామహాలక్ష్మి గారు ఆద్యని ఆది దగ్గరకు తీసుకెళ్లి, మాకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నావంటే ఏ ఫాస్ట్ కల్చర్ అమ్మాయినో చేసుకున్నావు అనుకున్నావురా, కాని 16 అనాల తెలుగు అమ్మాయినే పెళ్లి చేసుకున్నావు. సంతోషం. ఇంతకీ అమ్మాయి పేరేమిటి అని అడిగింది. నా సెలక్షన్ అంటే ఎలా ఉంటుందో నీకు తెలుసుగా, తన పేరు ఆద్య అని చెప్పాడు ఆది. పేరు చాలా బాగుందిరా అని అంది సీతామహాలక్ష్మి. సీత, గుమ్మం దగ్గర నిల్చోబెట్టి ఎంతసేపు మాటలు, అమ్మాయి గృహప్రవేశానికి ఏర్పాట్లు చేయి అని అన్నారు సీతారామయ్య. అలాగే అని బదులిచ్చింది సీతామహాలక్ష్మి. గృహప్రవేశం అవగానే పెద్దోళ్ల కాళ్ళకి నమస్కారం చెయ్యి అని ఆది గుసగుసగా ఆద్య చెవిలో చెప్పాడు. ఎందుకు నమస్కారం చెయ్యాలి? నేను చేయను. నాకు నచ్చి నేను చేసుకోలేదుగా అని పొగరుగా చెప్పింది ఆద్య. ఇక్కడున్నన్నాళ్ళు నీ ఒంట్లో పొగర్ని పాకెట్లో పెట్టుకుని నేను చెప్పినడు చెయ్యి అని అన్నాడు ఆది. ఆద్య తనని తాను చూసుకొని, సారీ, ఇది శారీ, దీనికి పాకెట్ లేదు, సో నా పొగర్ని నేను నా ఒంట్లోనే క్యారీ చేస్తాను అని కోపంగా అంది ఆద్య. ఆది తల కొట్టుకొని, నిన్ను మార్చడం నా తరం కాదేమో అనిపిస్తుందే అని అన్నాడు. నన్ను పుట్టించిన దేవుడికే నన్ను మార్చడం వల్ల కాలేదు, ఇంకా నీ వల్లేమవుతుంది అని వెటకారంగా అంది ఆద్య. అందుకాది, నిన్ను అని ఆద్య నెత్తిమీద మొట్టికాయ వేశాడు. ఆద్య హోచ్ అని తలపై రుద్దుకొని ఆదికి గట్టిగా తొడపాసం పెట్టి, ఇప్పుడు సమ్మగా ఉందా అని అడిగింది. ఆది రాక్షసి అనుకుని, ఏమైంది, నాకేం కాలేదే అని అన్నాడు. ఆది భుజంపై ఒక వస్త్రం వేసి ఆద్య చీర కొంగుకి ముడివేసి, మనవడా, అమ్మాయి చేయబట్టుకుని ద్వారం దగ్గరకొచ్చి నిలబడు అని అంది సీతామహాలక్ష్మి. వస్తున్నా నాని అని ఆద్య చేపట్టుకుని ద్వారం దగ్గరకు తీసుకుని వెళ్లి నిల్చున్నాడు ఆది. ఆ కలసాన్ని నెట్టి ఇంట్లోకి కుడికాలు పెట్టిరా అమ్మా అని అంది సీతామహాలక్ష్మి. ఆద్య కలసాన్ని నెట్టి కుంకుమ నీళ్లలో తన పాదాలు ముంచి ఆ ఇంట్లో ఆదితో కలిసి కుడికాలు పెట్టింది. తర్వాత ఆది చెప్పినట్టుగా సీతామహాలక్ష్మి సీతారామచంద్రగారి కాళ్లకి నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకుంది. సీతామహాలక్ష్మి నిండు మనసుతో ఆశీర్వదించి ఆద్యని గుండెలకు హత్తుకుంది. ఆద్య కంట్లో కన్నీటి చెమ్మ. తనకి వాళ్ల గ్రాణి ఆత్మీయ కౌగిలి అనుభూతి కలిగింది. ఆ సన్నివేశాన్ని ఆది ఆశ్చర్యంగా చూస్తున్నాడు. చూసింది చాలే, అందరూ ఉన్నారు, నమస్కారం చేయకపోతే బాగోదని చేశాను అని అంది ఆద్య. పోనీలే, ఏదో ఒకటి నమస్కారం చేశావు, అజ్జాలు అన్నాడు ఆది. సీతామహాలక్ష్మి గారు కొత్త దంపతులని పూజగదిలోకి తీసుకెళ్లి ఆద్యని దీపం వెలిగించమన్నారు. ఆద్య దీపం వెలిగించడానికి ఆలోచిస్తూ ఉంది. ఆదితో జరిగిన పెళ్లిని ఆద్య ఒప్పుకోగలదా? సహాయం చేసే మనసు గాయం మొయ్యగలదా? వంశీ ఋత్వికుల ప్రేమ ఎటువైపు పోవునో? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన దండోరా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయండి.